హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం స్వీట్ షాప్ రెసిపీ బాదుషా. ఇది ఇంట్లోనే స్వీట్ షాప్ సేమ్ టేస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను రండి. ముందుగా పానకం ఎలా చేయాలో చూడండి. నేనైతే 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల షుగర్ తీసుకోండి. దాంట్లోకి 1.5 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోండి. కొద్దిగా మరిగాక దాంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండి తీసుకొని ఇప్పుడు దాంట్లోకి చిటికెడు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు మరిగించిన నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా పిండి ఇలా పిసికితే ముద్దలాగా అవ్వేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేనైతే దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాల్సి వస్తే పెరుగైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఇలా సాఫ్ట్గా పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఇలా రావాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలి. అప్పుడే ఇలా పొరలుగా వస్తుంది. ఇలా చేసుకొని దాంట్లోకి మధ్యలో ఇలా కొద్దిగా హోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాతకి దాంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ దాంట్లో వేసుకోండి. బాదుషాలన్నీ ఇలా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి. బాదుషాలన్నీ పైకి వచ్చాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా బాగా వేగాక తీసుకోండి. పక్కన పెట్టుకున్న పానకంలో వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా నాననివ్వాలి. అప్పుడే బాదుషా అబ్జర్వ్ చేసుకొని రుచికరంగా తయారవుతాయి. చూసారు కదా బాదుషాలు ఎలా చేయాలో. అచ్చం స్వీట్ రెసిపీ వస్తుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.